హలో హాయ్ అండి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్. ఈరోజు మనకి ఒక ప్రైమ్ అండ్ క్లాస్ ఏరియాలో ఒక ఎక్సలెంట్ ఇండివిజువల్ హౌస్ సేల్కి వచ్చిందండి. సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో ఈ ప్రాపర్టీకి సంబంధించి రేటు బాగా తగ్గించారండి. సో ఆ వివరాలు కూడా ఇప్పుడు చెప్తాను. వీడియోని చివరండి. సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ ఎక్సలెంట్ ఎలివేషన్ కలిగిన హౌస్ మనకి సేల్కి వచ్చిందండి. ఇక్కడ ఎంట్రన్స్లో ఇక్కడ కారు పెట్టుకునేలాగా పార్కింగ్ లాగా షెడ్ ఇచ్చారు. అంటే పైన పీవీసీ షీట్ వేస్తారు. మొక్కలు అవి పెట్టుకోవడానికి కూడా సో ఇక్కడ బాగుంటుంది. గార్డెన్ లాగా వదిలేరు. ఇంటి ముందు రోడ్డు 33 అడుగుల సిమెంట్ రోడ్డు. చాలా క్లాస్గా మరియు డీసెంట్గా ఉండే ఏరియా. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది. మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉంది. సో ఇక్కడ మనకి పాదులు అవి పైకి వెళ్ళడానికి కూడా ఈ విధంగా మెస్ అయితే పెట్టారు. ఇది ఎంట్రన్స్ ఐరన్ గేటు. లోపలంతా కూడా కింద ఫ్లోరింగ్ అంతా పార్కింగ్ టైల్స్ ఇచ్చారు. ఎదర ఎలివేషన్కి ఈ కాంపౌండ్ వాళ్ళు కూడా టైల్స్ ఫినిషింగ్ ఇచ్చారండి. చాలా బాగుంటుంది హౌస్ అంతా కూడా. ఇక్కడ స్టెప్స్ కూడా మనకి ఐరన్ గ్రిల్ గేట్ వస్తుంది. స్టెప్స్ పక్కన స్టోర్ రూమ్ లాగా వాడుతున్నారు. ఈ పక్కన ఉత్తరం వైపు సందు. ఈ సందు కూడా మనకి ఐరన్ గ్రిల్ ఉంది సేఫ్టీగా. ఎంట్రన్స్ గేట్ కూడా వచ్చింది. సేఫ్టీ పరంగా చాలా బాగుంటుంది. హౌస్ అయితే ఓల్డ్ బిల్డింగేనండి, కానీ కన్స్ట్రక్షన్ విషయంలో ఎక్కడా కూడా రాజీ పడకుండా చాలా నీట్గా మరియు స్ట్రాంగ్గా కట్టుకున్నారు. ఇది ఎంట్రన్స్ హాల్ అండి. సింహద్వారం టేకు సింహద్వారం వచ్చింది. పడమర ఫేసింగ్లో ఉండే ఇల్లు అండి ఇది. పడమర సింహద్వారం ఇచ్చారు. ఉత్తరం వైపు సందు కూడా వచ్చింది. ఇది టేకు సింహద్వారం. కింద ఫ్లోరింగ్ అంతా మార్బుల్ ఫ్లోరింగ్, పైన పిఓపి సీలింగ్ చేసి ఉంది. ఇక్కడ మనకి ఆర్చ్ వచ్చింది. ఇది డైనింగ్ పార్టీషను. ఈ పక్కన ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. 6x6 బెడ్ అయితే వేసి ఉంది. అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది. వుడ్ కబోర్డ్స్ కూడా చేసి ఉన్నాయండి. బాత్రూమ్కి యూపీవీసీ డోర్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ మీరు స్పేస్ అనేది చూడవచ్చండి. చాలా పెద్దగా వస్తుంది బెడ్రూమ్ అంతా కూడా. ఇదంతా కూడా హాల్ స్పేసు. ఇది మనకి ఆచి ఇక్కడ డైనింగ్ స్పేస్ లాగా. ఇక్కడ డైనింగ్ టేబుల్ వేసుకోవచ్చు. ఈ పక్కన ఇది వంటగది. వంటగది స్పేస్ కూడా చాలా పెద్దగా వస్తుందండి. ఇందులో మనకి చిమ్నీ పాయింట్ ఇచ్చారు. గ్యాస్ కట్ అంతా కూడా గ్రానైట్ వచ్చింది. సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి. వుడ్ కబోర్డ్ చేసి ఉన్నాయి. పైన అటక్ కూడా ఉందండి. చూస్తున్నారు కదా, చాలా పెద్దగా వచ్చిందండి కిచెన్ స్పేస్ అంతా కూడా. సో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్. ఇందులో 6x4 బెడ్ అయితే వేసుకోవచ్చు. సో ఈ పక్కన మనకి వుడ్ కబోర్డ్స్ ఉన్నాయి. ఇందులో కూడా ఇందులో మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే లేదండి. ఒక అటాచ్డ్ బాత్రూము, ఒక కామన్ బాత్రూమ్ వస్తుంది. బయట తూర్పు సందులో కామన్ బాత్రూమ్ ఉంది. ఇదంతా కూడా కిచెన్ స్పేస్ అనమాట. సో గ్యాస్ కట్ పైన అంతా టైల్స్ ఫినిషింగ్ వచ్చింది. స్టెయిన్లెస్ స్టీల్ షింక్ వచ్చింది. సో ఈ పక్క నుంచి మనకి ఇది వాష్ ఏరియా స్పేస్ అండి. ఈ వాష్ ఏరియా కూడా చాలా పెద్దగా వస్తుంది. ఇక్కడ గ్రౌండ్ బోరు, మున్సిపల్ వాటర్కి సంబంధించిన లిఫ్ట్ మోటరు. ఇది కామన్ బాత్రూము. పైన అటక్ కూడా ఉంది. గ్రేజర్ కానీ ఏసీ కంప్రెషర్ కానీ పెట్టుకోవడానికి ఇక్కడ స్పేస్ ఉంది. ఈ చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళకి టైల్స్ ఫినిషింగ్ వచ్చింది. సో ఎక్కడా కూడా ఎటువంటి రిపేర్ వర్క్ లేదండి. చాలా బాగుంది హౌస్ అంతా కూడా. సో ఎవరైతే ఓన్గా ఉండాలి, మాది జాయింట్ ఫ్యామిలీ, మాది పెద్ద ఫ్యామిలీ అనుకునే వాళ్ళకి ఈ ఇల్లు అనేది చాలా బాగుంటుంది. డూప్లెక్స్ లాగా డిజైన్ చేశారండి. సో ఇక్కడ స్టెప్స్ వచ్చినాయి. ఈ పక్కన స్టోర్ రూమ్ లాగా ఉంది. ఇక్కడే మనకి కరెంట్ మీటర్లు కూడా వచ్చినాయండి. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా మనకి ఇంటి ముందు రోడ్డు అనమాట. ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి. ఇది ఫస్ట్ ఫ్లోరు. యాక్చువల్గా ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వీడియో ఆల్రెడీ నేను ఇంతకుముందు అప్లోడ్ చేశానండి. సో మళ్ళీ ఒకసారి అప్లోడ్ చేయడానికి కారణం ఏంటంటే రేట్ అనేది తగ్గించారు. సో ఇది ఫస్ట్ ఫ్లోరు. సో చూస్తున్నారు కదా, ఇది సింహద్వారం యాజిటీస్గా. గ్రౌండ్ ఫ్లోర్లో 2 బెడ్రూమ్స్, 2 బాత్రూమ్స్, ఒక హాలు, ఒక వంటగది ఉంటుంది. హాల్లోనే మీకు డైనింగ్ స్పేస్ ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్లో ఏంటంటే మీకు 3 బెడ్రూమ్స్ ఉంటాయి. 3 బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ ఉంటాయి. ఇందులో వంటగది లేదండి. సో కింద వంటగది, పైన కూడా వీళ్ళే వాడుకోవాలనే ఆలోచనతో ఈ విధంగా వీళ్ళది జాయింట్ ఫ్యామిలీ అందుగురించి ఎలా ఉంచేశారు. ఇదంతా కూడా వీడియో అనేది పాత వీడియోనేనండి. అప్పుడు వీడియో తీసినప్పుడు పెయింటింగ్ వర్క్ జరుగుతూ ఉంది. ఇప్పుడైతే మొత్తం కంప్లీట్ అయిపోయింది. అయితే మరొకసారి వీడియో తీయడానికి టైం కుదరలేదు. అందుగురించి పాత వీడియోనే మరొకసారి అప్లోడ్ చేస్తున్నాం. ఇదంతా కూడా హాల్ స్పేసు. ఇక్కడంతా షో కేస్ వచ్చింది. ఇక్కడే మనకి టీవీ యూనిట్ పాయింట్ వచ్చింది. కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఇక్కడ పార్టీషన్ వచ్చి మనకి డైనింగ్ స్పేస్ వచ్చింది కదా, ఆ ఏరియాలో కూడా మీకు బెడ్రూమ్ అయితే ఉందండి. సో ఇదంతా కూడా హాల్ స్పేస్ చాలా పెద్దగా వస్తుందండి. ఎల్ షేప్ సోఫా సెట్ వేసుకోవచ్చు. ఇక్కడ టీవీ యూనిట్ పాయింట్కి కబోర్డ్ ఇది. సో ఈ పక్కన ఇది ఉత్తరం వైపు సందుకి గుమ్మం. ఇదంతా కూడా హాల్ స్పేసు. మంచి సీలింగ్ డిజైన్ అండి. కలర్ఫుల్ పెయింటింగ్ కానీ, వుడ్ కబోర్డ్స్ కానీ, మీకు ఫ్లోరింగ్ మార్బుల్ ఫ్లోరింగ్ కానీ, కన్స్ట్రక్షన్ కానీ ప్రతిదీ కూడా ఎక్సలెంట్గా ఉంటుందండి. రాక్ సాలిడ్ లాగా.
ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో. ఇందులో మీకు 6x6 బెడ్ వేసి ఉంది, అటాచ్డ్ బాత్రూమ్ ఉంది, వుడ్ కబోర్డ్స్ పై వరకు చేసి ఉన్నాయి, వెంటిలేషన్ కోసం విండో ఉంది. సో ఈ విధంగా ఉందన్నమాట. చూస్తున్నారు కదా, మీకు 6x6 బెడ్ వేసుకున్నా కూడా స్పేస్ అనేది చాలా పెద్దగా వస్తుంది. సో ఎవరైతే మేము జాయింట్ ఫ్యామిలీ కలిసి ఉంటున్నాం అనుకునే వాళ్ళు ఇలా వాడుకోవచ్చు. లేదంటే కనుక ఇందులో ఒక బెడ్రూమ్ని, అంటే మీకు ఆగ్నేయంలో ఉన్న బెడ్రూమ్ని కిచెన్గా చేసుకుంటే సరిపోతుందండి. సో ఆ విధంగా చేసుకున్నా కూడా మీకు స్పేషియస్గా వస్తుంది. ఇందులో మీకు అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా బెడ్రూమ్ స్పేస్. ఇందులో మనకి వెస్ట్రన్ కమోడ్ వచ్చింది, పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చింది, బాత్రూమ్కి యూపీవీసీ డోర్ వచ్చింది. చూడండి, బాత్రూమ్ స్పేస్ కూడా చాలా పెద్దగా వచ్చిందండి. ఇదంతా కూడా బాత్రూమ్ స్పేస్ అనమాట. వెంటిలేషన్ కోసం, ఎగ్జాస్ట్ కోసం విండో వచ్చింది. ఈ పక్కన ఇది యాక్చువల్గా వంటగది స్పేస్ అనమాట. ఇందులో కూడా మనకి బెడ్రూమ్ అయితే వచ్చింది కాబట్టి ఈ స్పేస్ని మనం వంటగదిగా మార్చుకుంటే సరిపోద్దండి. సో ఇందులో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. ఈ చేంజెస్ అనేది చేసుకుంటే సరిపోతుందండి. ఇదంతా కూడా మనకి బెడ్రూమ్ స్పేస్ చాలా పెద్దగా వస్తుంది. పై వరకు కూడా వుడ్ కబోర్డ్స్ అన్నీ కూడా చేస్తున్నాయి. ఈ వుడ్ కబోర్డ్స్ అన్నీ కూడా క్వాలిటీ కబోర్డ్స్ అండి, వుడ్తో చేసినవి, ప్లైవుడ్తో కాదు. ఇందులో కూడా మనకి 6x6 బెడ్ అయితే వేస్తుంది. సో మీకు 3 బెడ్రూమ్లో కూడా 6x6 బెడ్ వేసుకునేలాగా చాలా స్పేషియస్గా, మూడిట్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్లు వచ్చేలాగా పెట్టారండి. ఇందులో కూడా మనకి వెస్ట్రన్ కబోర్డ్ వచ్చింది, పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చింది, బాత్రూమ్ స్పేస్ కూడా చాలా పెద్దగా వచ్చిందండి. చూస్తున్నారు కదా, ఒకవేళ దీన్ని వంటగదిగా మార్చుకుంటే కనుక 2 బెడ్రూమ్స్, ఒక హాలు, 2 బాత్రూమ్స్ వస్తాయి అనమాట. 3 బాత్రూమ్లు వస్తాయండి, సారీ. 2 బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్స్, ఒక కామన్ బాత్రూమ్ కూడా ఉందండి బయట పక్కన, అది కూడా చూపిస్తాను. సో ఆ విధంగా చేసుకుంటే పైన పెంట్ హౌస్ కూడా ఉంది, అది కూడా చూపిస్తానండి. ఇది ఇంకొక బెడ్రూమ్ అండి. ఆ విధంగా చేసుకుంటే కనుక మనకి సుమారుగా 18,000 రూపాయలు రెంట్ వస్తుందండి. మీరు ఉండగా 18 నుంచి 20,000 వరకు రెంట్ వస్తుందండి. ఇందులో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. ఇందులో కూడా మీకు 6x6 బెడ్ సరిపోద్ది. లేదు మాకు ఈ విధంగా సరిపోతుందండి, మేము పెద్ద ఫ్యామిలీ, మాకు ఈ విధంగానే కావాలనుకుంటే యాజ్ టీజ్గా ఇలా ఉంచేసుకోవచ్చు. పైన పెంట్ హౌస్ వరకు రెంట్కి ఇచ్చుకోవచ్చు అండి. పెంట్ హౌస్కి సపరేట్గా మీకు వంటగది ఉందండి. ఇందులో కూడా మనకి వుడ్ కబోర్డ్స్ ఉన్నాయి, పై వరకు వుడ్ కబోర్డ్స్ ఉన్నాయి. సో ఈ సామాన్లన్నీ ఇలా గందరగోళంగా ఉండటంతో మీకు ఇల్లు అనేది అర్థం కాకపోవచ్చు, కానీ చాలా పెద్దగా వచ్చినాయండి గదులన్నీ కూడా. ఇందులో కూడా మనకి అటాచ్డ్ బాత్రూము, వెస్ట్రన్ కమోడు, ఇందులో మనకి వాష్ బేసిను, పై వరకు టైల్స్ ఫినిషింగు, ఎగ్జాస్ట్ కోసం, వెంటిలేషన్ కోసం విండో. సో ఈ విధంగా అంతా కూడా చాలా బాగుందండి. సో దీనికి కూడా బ్యాక్ సైడ్ తూర్పు సొందు ఉంది, ఆ సొందు కూడా ఒకసారి చూపిస్తాను. పైన పెంట్ హౌస్ కూడా చాలా బాగుందండి. పైన పెంట్ హౌస్ కూడా ప్లాన్ అప్రూవల్ ఉందండి, 3 అంతస్తులకి ప్లాన్ అప్రూవల్ ఉంది. మీరు కావాలనుకుంటే ఆ స్లాబ్ని ఎక్స్టెండ్ చేసుకొని ఈ విధంగా డబుల్ బెడ్రూమ్ చేసుకోవచ్చు, లేదా ఖర్చు ఎక్కువ వద్దనుకుంటే కనుక రేక్ షెడ్ లాగా వేసుకోవచ్చు. సో అదేదైనా కూడా మీ ఇష్టం అండి. ఇంతకుముందు ఈ ప్రాపర్టీ 1,35,00,000 రూపాయలు చెప్పారండి. 1,35,00,000 రూపాయలు చెప్పి 1,30,000కి ఫైనల్గా ఇస్తా అన్నారు. ఇప్పుడు ఈ రేటు తగ్గించి 1,20,00,000 రూపాయలు, అంటే 15,00,000 రూపాయలు తక్కువగా చెప్తున్నారండి. ఇప్పుడు 15,00,000 రూపాయలు. ఇక్కడ మనకి బట్టలు అవి ఉతుకోవడానికి బండ్లాగా పెట్టారు సిమెంట్ తోటి. ఇక్కడ మనకి సఫ్టాలాగా చేశారు, చుట్టూ కూడా ఐరన్ మెర్స్ వచ్చింది. ఇదంతా కూడా వాష్ ఏరియా స్పేస్ లాగా ఉంచారనమాట. చూస్తున్నారు కదా. సో ఇదంతా కూడా ఉత్తర వైపు సొందు, మనకి 2.5 అడుగులు సొందు అయితే వచ్చిందండి. బట్టలు అవి ఆరేసుకోవడం కూడా ఐరన్ గ్రిల్ అయితే పెట్టారు. ఎలివేషన్కి ఇక్కడంతా కూడా మనకి స్లైడ్ గ్లాస్ ఇచ్చారు, గ్లాస్ డోర్సు, ఇవన్నీ కూడా గ్లాస్ డోర్సు. ఇది ఇప్పుడైతే కనుక మొత్తం రేకులన్నీ కూడా వేసారు. ఇక్కడ మనకి తమలపాకుల పాదైతే ఉందండి. సో తమలపాకులకు సంబంధించింది చాలా బాగుంటుంది హౌస్ అంతా కూడా. మనీ ప్లాంట్స్ ఇవన్నీ కూడా ఉంటాయండి, చుట్టూ కూడా మొక్కలు ఉంటాయి. సో స్టెప్స్ కూడా మనకి రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ తోటి ఈ కలర్ఫుల్ పెయింటింగ్ అయితే ఇచ్చారండి. ఈ హౌస్ ఈజీగా ఇంకొక 20 to 30 years లైఫ్ అయితే వచ్చేస్తుందండి ఈజీగా. ఆల్మోస్ట్ ఇప్పుడు కంప్లీట్ అయిపోయి 10 years పైన అయిందండి, అయినా కూడా చాలా బాగుంది హౌస్ అంతా కూడా. ఇది పైన పెంట్ హౌస్ అండి ఫైనల్గా. సో ఇదంతా కూడా మనకి అల్యూమినియం షీటు ప్లస్ గ్లాస్ తోటి ఈ ఫినిషింగ్ ఇచ్చారండి, ఆఫీస్ లాగా. సో ఇది హాల్ స్పేసు, కింద వరకు గోడలు కట్టి ఈ విధంగా చేశారు. పైన అంతా కూడా పిఓపి సీలింగు, కలర్ఫుల్ పెయింటింగు, మంచి కలర్ఫుల్ లైటింగ్ కూడా ఉంది. లుకింగ్ పరంగా చాలా బాగుంటుంది. ఈ పక్కన ఇది బెడ్రూము, ఇది బెడ్రూమ్ స్పేస్. ఇందులో మనకి 6x6 బెడ్ అయితే సరిపోద్ది. హాల్ స్పేస్ కూడా చాలా పెద్దగా వచ్చిందండి, హాల్ స్పేస్ కూడా చాలా పెద్దగా వచ్చింది. ఇదంతా కూడా పైన స్లాబ్ ఉందండి, ఇదంతా కూడా స్లాబ్ ఉంది. ఇదంతా కూడా బెడ్రూమ్ స్పేసు. ఇందులో మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది.
గోల్కి మనకి వాల్ షీట్ అయితే పెట్టారండి, వాల్ పేపరు. సో చూస్తున్నారు కదా, ఈ పక్కన ఇది వాల్ పేపర్ వచ్చింది. ఇందులో కూడా మీకు 6x6 బెడ్ సరిపోద్ది. సిమెంట్ ర్యాక్స్ ఉన్నాయండి, వుడ్ కబోర్డ్స్ చేసలేవు. ఇక్కడ చాలా పెద్ద విండో వచ్చింది వెంటిలేషన్ పరంగా. విండోస్ అన్నీ కూడా వుడ్ విండోస్ అండి. సో పాతీలు కాబట్టి అప్పుడు ఉన్న సిచ్యువేషన్ ప్రకారంగా వుడ్ విండోసే పెట్టారు. ఇప్పుడైతే అంతా సిపివిసి స్లైడ్ విండోస్ వస్తున్నాయి. సో ఇక్కడ ఇది అటాచ్డ్ బాత్రూము. దీనికి యూపీవీసీ డోర్ ఇచ్చారు. ఇందులో కూడా మనకి వెస్టర్న్ కమోడ్ వచ్చింది, చాలా పెద్దగా వచ్చింది బాత్రూమ్ స్పేస్ అయితే. పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చింది. యాస్టీస్గా దీనికి కూడా విండో వచ్చింది. చూస్తున్నారు కదా. సో ఈ ప్రాపర్టీకి ప్లాన్ అప్రూవల్ ఉందండి, డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్గా ఉంది. మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా తీసుకోవచ్చు. మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేయిస్తాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి. విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాము. ఈ ప్రాపర్టీ మనకి విజయవాడ బందర్ రోడ్డుకి చాలా దగ్గరగా ఉండే అశోక్ నగర్ ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిందండి. బందర్ రోడ్ నుంచి సుమారుగా 1/2 కిలోమీటర్ దూరం ఉంటుందండి. అశోక్ నగర్ ప్రైమ్ లొకేషన్లో వచ్చింది, కానూరు ఏరియాలో, విజయవాడ కార్పొరేషన్ లిమిట్స్లో ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి. 1,20,00,000 రూపాయలకి మనకి ఇప్పుడు సేల్కి వచ్చింది, రేటు బాగా తగ్గించారు. సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ని ఫాలో అవుతుండండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.